హన్మకొండలోని ఒక గ్రానైట్ క్వారీ దగ్గర ఉన్న ఒక పెద్ద చెరువులోని ఒక డెడ్ బాడీ దొరికింది. సో, వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరో చూసి చెప్పారు. అక్కడ ఒక చెరువులోని శవం తేలుతా ఉంది. ఎవరిదో తెలీదు అది. పొద్దున్నుంచి గూడా అట్లానే ఉంది. మేము 2, 3 సార్లు వచ్చి చూసాము. అలానే కనిపించింది. ఒడ్డుకొచ్చి తేలుతూ ఉంది. కొద్దిగా వచ్చి చూడండి అసలు ఎవరిది ఏంటి అని చెప్పేసి. వెంటనే పోలీసులు ఆబ్వియస్లీ శవం అనంగానే అది మరి అనాథ శవమా లేకపోతే పక్కనే పెద్ద గ్రానైట్ క్వారీ ఉంది కాబట్టి ఏదైనా బ్లాస్ట్ అయ్యి అక్కడికి ఏమైనా ఎగిరిబడిందా ఏంటి అని చెప్పేసి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికి రావడం జరిగింది. ఆ క్వారీ దగ్గరికి, ఆ చెరువు దగ్గరికి వచ్చారు. తీరా వచ్చి బాడీ ఒడ్డునే ఉంది. అదే పోలీసు ఆయన చెయ్యి పట్టుకొని ఇంకా డెడ్ బాడీ గదా! ముందు ఒడ్డుకు గుంజుదాము, గుంజేసేసి తర్వాత పోస్ట్‌మార్టం నిమిత్తం తీసుకెళ్లాల్సి ఉంటది. అసలు డీటెయిల్స్ ఏమున్నాయి చుట్టుపక్కలన్నీ చూస్తే ఆయనకి సంబంధించినవి అక్కడైతే ఏం కనిపించలేదు. కనిపించబోయేటప్పటికి ఏం కనిపించలేదు. సరే ముందసలు ఆ బాడీ శవం ప్యాంట్, షర్ట్స్ వీటిల్లో ఏమైనా ఎవిడెన్స్‌లు దొరుకుతాయేమో చూద్దాం అని చెప్పేసి ఇంకా బాడీని బయటికి లాగారు. బయటికి లాగేటప్పటికి లాగి ఒడ్డున పడేసేటప్పటికి చక్కగా ఆ మనిషి మంచిగా నీళ్ళయి పిండుకుంటా లేచి నిల్చున్నాడు. వెంటనే పోలీస్‌కి షాక్. పోలీస్‌కే కాదు. ఈ వీడియో చూడంగానే నేను సీరియస్‌లీ షాక్ అయ్యాను. ఇదే వీడియో మీరు గూడా చూడొచ్చు. ఒక వెబ్‌సైట్‌లోని ఇది ప్లే అవుతూ ఉంది. వైరల్ అవుతుంది కంటెంట్. అసలు ఎంత నవ్వంటే ఈవెన్ ఆ పోలీస్‌కి గూడా అంత సీరియస్‌గా వచ్చినోడు నవ్వు ఆపుకోలేదు. ఆయన పక్కనున్న కానిస్టేబుల్స్ గూడా విపరీతంగా నవ్వుతా ఉన్నారు. పైగా లేచి ఆయన లాగాడు గదా! ఆయన చేతులకి అంతా మొత్తం బురద బురద అంటింది. బురద బురద అంటితే మళ్ళా ఆయనే నీళ్లు పోసి ఆ ఎస్ఐని చేతులు కడుక్కోమని చెప్తున్నాడన్నమాట. చేతులు, మొహం కడుక్కోండి సార్ బాగా ఎండగా ఉంది. క్లీన్ చేసుకోండి మంచిగాను. ఎండ వేడి చాలా మండిపోతుంది అసలు అని చెప్పేసి. ఇంకా అసలు ఆ పోలీస్‌కి 4 పీకాలా? ఏం చేయాలో అర్థం కాలే అసలు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. ఏదో బురదలోని కూరుకుపోయినట్టు ఉండడం, వాళ్ళని పోలీసులొచ్చి లాగడము. అట్లాగనమాట. అంటే ఒక ప్రాంక్ వీడియోస్ లాంటివి చేస్తున్నారు. బట్ ఇది సీరియస్‌లీ ప్రాంక్ కాదసలు. ప్రాంక్ వీడియో అసలు గాదు. జస్ట్ పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన జూసాడు. బట్ అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాంక్ లాగా అయిపోయిందనమాట. మొత్తానికొచ్చిన తర్వాత బుర్రుందరా వెధవా అది ఇది అనేసి పోలీస్ ఫుల్‌గా తిట్టి, మాకు టైమ్ వేస్ట్ గదా! అసలు నువ్విలా జేయడం వల్ల అంటే, అయ్యా నేనేం జేశానయ్యా? నాకేం తెలుసు? క్వారీలోని పని జేసి ఫుల్ ఎండగా ఉంది. క్వారీలో ఎంత వేడుంటదో మీకు తెలుసు కదా! ఆ వేడికసలు నేను తట్టుకోలేకపోయాను. ఒళ్ళంతా మంటలు. తట్టుకోలేక వచ్చి నీటిలోని నేనిలా చల్లగా ఉంటదని ఇంక పొద్దున్నుంచి గూడా నీటిలోనే ఉన్నాను నేను. నేను వేడికి ఉండలేనసలు. బాడీ నీటి మీద తేలడం అనేది నాకు అలవాటున్నది. నేను రెగ్యులర్‌గా క్వారీలో పనిచేసి ఇలాగే చేసుకుంటూ ఉంటాను. అని జెప్పేసి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. సో, రెగ్యులర్‌గా ఆయన వేడికి తట్టుకోలేక వచ్చి ఆ నీటిలో ఉంటాడట. చల్లగా బాడీ అంతా బాగా కూల్ అయిపోయే వరకు ఉండి తర్వాత మళ్ళా పనిలోకెళ్ళడం, ఇంటికెళ్ళడమో జేస్తాడు. నేనలా చేసుకుంటూ ఉన్నాను. పొరపాటు మీది లేపోతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడిది పొరపాటు. నాది కాదయ్యా! నా తప్పేం లేదు. దయచేసి నా మీద ఎలాంటి కేస్ పెట్టకండయ్యా అనేసి రిక్వెస్ట్ జేసుకున్నాడు. మొత్తానికి పోలీసులు గూడా నిజమే గదా! మరి అని జెప్పేసి ఆయన ఒంటికంతా క్వారీ సిమెంట్ అంతంతా ఏవో ఉంది. మొత్తానికి చూడ్డానికి మాత్రం అదొక డెడ్ బాడీ లాగా ఎగ్జాక్ట్‌గా ఉంది. మీకు వీడియో ప్లే చేయడం కుదరదు. కాపీ కంటెంట్ అవుతది గాబట్టి. ఫోటోస్ బెడతాము. మీరొకసారి చూడండి. వీలైతే మీరు యూట్యూబ్‌లో సెర్చ్ జేయండి. హన్మకొండ ఆహ్, అనే కొట్టే హనుమకొండ క్వారీ డెడ్ బాడీ అని కొడితే మీకొచ్చేస్తది. సో, అట్లాగా. మనం రీసెంట్‌గా ఒక పిల్లాడి వీడియో గూడా పెట్టాము. అబ్బాయి 4, 5 రోజులు వాటర్‌లోనే ఉండిపోతాడు. ఆ పిల్లాడికి ఒక డిసీజ్ ఉన్నదనమాట. ఆ డిసీజ్ వలన, ఆ జబ్బు వలన అతను ఆ వేడికి ఉండలేడసలు. మొత్తం ఒళ్ళంతా పొడిచినట్టుగా మంటలుంటాయి. సో, తను నీటిలో ఉండాలి. నీటిలో ఉంటేనే ఆ అబ్బాయి బ్రతకగలుగుతాడు. సో, మొత్తం రాత్రి పగలనక మొత్తం నీటిలోనే అబ్బాయి జీవితం గడుపుతాడు. మళ్ళా కొద్దిగా బాగున్న తర్వాత బయటకొస్తాడు. మళ్ళా అలాగే ఉంటే మళ్ళా నీటిలోనే తిండి, గిండి అన్నీ మొత్తం ఇంకా ఆయనకి అందులోనే. సో, అలా కొంతమంది కొన్ని రేర్ డిసీజెస్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళుంటారు. సో, మేబీ ఈయన గూడా అంతే అయ్యుండొచ్చు. ఎనీవే ఏదైనా గూడాను ఈ రకంగా ప్రాంక్స్ చేస్తున్న వాళ్ళు రియల్‌గా గూడా ఉన్నారు. దయచేసి ఇలాంటి ప్రాంకులు చేయకండి. నవ్వుకోవడానికి బానే ఉంటాయి. బట్ పోలీసులకి అక్కడ ఎంత టైమ్ వేస్టు. వచ్చి వాళ్ళు భయపడి, టెన్షన్ పడి వాళ్ళేంటి అని. సో, ఇదంతా గూడా పోలీసుల టైము చాలా వాల్యుబుల్ టైం. వాళ్ళెన్నో కేసెస్ ఉంటూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద కేసెస్ ఉంటాయి. సో, చాలా ఇంపార్టెంట్ కేసులుంటాయి. అలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సినోళ్ళని డెడ్ బాడీ అనంగానే ఇటు పంపించేస్తది డిపార్ట్‌మెంటు. సో, అందుకని అలాంటి ప్రాంక్స్ అయితే చేయకండి. బట్ ఇదైతే వాస్తవానికి వాస్తవం గాబట్టి, ఇది చూసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆబ్వియస్‌లీ తప్పేం గాదు. బట్ చూడంగానే సిట్యుయేషన్ చూడంగానే నవ్వొచ్చింది. సో, ఇలాంటి ప్రాంక్స్ అయితే చేసే అలవాటున్న వాళ్ళు చేయకండి. సో, వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.